గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుడిని మనం ఆహ్వానిస్తాం. I'm inviting our beloved pastor Salim Rose garu. Please come on to the stage, sir. నిజంగా ఇక క్రిస్మస్ మాసంలో ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ యాక్చువల్గా మరి దైవజనులు మన బిజారణ గారు చెప్పినట్లుగా యాక్చువల్గా ఈరోజు పాస్టర్ గారికి వేరే చోట మీటింగ్ ఉన్నింది. మరి అయినను ఏదైతేనేమి దేవుని కృపను బట్టి దేవుని చిత్తంలో మరి ఎక్కడైతే వాడబడాలని దేవుడు నిశ్చయించాడో అలాగున మరి ఈరోజు మన మధ్యలో ఉండటం మనందరికీ కూడా ఎంతో సంతోషకరము. మరి ఈ సమయంలో పాస్టర్ గారికి నేను సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి 45 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మరి మనతో పంచుకోవడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మరి సమయాన్ని నేను దేవుని దాసులకు అప్పగించుకొనిచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దైవజనులకి నాకు గత 4 సంవత్సరాల క్రితం ఒకసారి కర్నూల్లో కలవడం జరిగింది. దైవజనుల యొక్క ఇంటికి సంఘానికి నేను చూడడానికి దేవుడు నా కృపను అనుగ్రహించాడు. అయితే ఈ మధ్య కాలంలో మరి నేను పాస్టమ్మ గారు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు మరి జీవము కలిగినటువంటి దేవుడు దైవజనులను చెప్పించాడు. డిసెంబర్ మాసంలో దైవజనులను పిలిపించి గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయాలని దేవుడు దైవజనులు చెప్పించాడు. అయితే 4 సంవత్సరాల తర్వాత నేను అయ్యగారికి మరలా ఫోన్ చేయడం జరిగింది. అయితే దైవజనులు బిజీగా ఉంటారు. ఈ మధ్య కాలంలోనే మరి యెరూషలేము కూడా వెళ్ళొచ్చారు దైవజనులు. హల్లెలూయా. అభిషక్తులైనటువంటి దైవజనులు మనము కలిగి ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు యూట్యూబ్ ఛానల్ ఉంది. మంచి పాటల రచయిత, గానము, స్వరకల్పన, మరి వారి యొక్క కుమారుడు మ్యూజిక్ ప్లేయరు. ఆయన చేత చప్పట్లు కొట్టి మహిమ పడతాం. మరి దైవజనుల యొక్క కుమారుడు పాస్టమ్మ గారు పాప మరి ఏరే మీటింగ్ చూసుకుంటున్నారు. వాళ్ళు బిజీగా ఉండి మరి వారితో పాటు వచ్చినటువంటి యవనస్తులు కూడా నాకు హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. సమయాన్ని వ్యర్థపరుస్తూ దైవజనులకు అప్పగిద్దాం. వెంకయ్య గారు మా ఆహ్వానాన్ని మంచి ఇచ్చినందుకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం తగ్గించాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో పాటు కలిసి ప్రభు నామాన్ని కనబరచడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఈ రాత్రి ఈ క్రిస్మస్ సంబరంలోనికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు పాస్టర్ జాన్ గారికి, వారి కుటుంబానికి, సంఘ బిడ్డల మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, దైవ సేవకులకు, చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పండి, వందనాలు చెప్పండి, పర్వాలేదు, ఏమనలేదు. రైట్, మంచిది ప్రియులరా. ఇందాక దైవజనులు చెప్పినట్టు గత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ దైవజనులతో కలుసుకోవడం, మాట్లాడడం, ఒక్కసారి పరిచయం అంతే, ఒక్కసారి చూసుకున్నాం, ఒకసారి మాట్లాడుకున్నాం అంతే. ఆ పరిచయం అలా ఫోన్లో కొనసాగుతూ ఉంది. మరలా వారి పరిచర్యలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకసారి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. కర్నూలు పట్టణంలో ఎలోహిం మినిస్ట్రీ పరిచర్య తరపున కర్నూలులో సేవకునిగా పరిచర్య చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. 1996 సంవత్సరంలో నా గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చింది. దాన్ని విడిచిపెట్టి ప్రభు పిలుపు ప్రకారం పరిచర్యలకు రావడం జరిగింది.
96 సంవత్సరంలో ప్రారంభించబడిన నా పరిచర్య ఈరోజు వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా జరుగుతోంది. కర్నూలులో నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఎలోహిం సంఘము మందిరం అంతా ఉంది. దేవుని యొక్క మహాకృపను బట్టి మా పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 12 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి, అలాగే సేవకులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య కొనసాగుతుంది. ఇలాగున్న దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగడానికి ప్రభు మా పరిచర్యకు ఎంతగానో తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప మెడిసిన్ చదువుతుంది, 2వ సంవత్సరం MBBS చదువుతుంది. బాబు ఇక్కడే ఉన్నాడు, బీటెక్ చదువుతున్నాడు, 2nd ఇయర్. దేవుడు మా కుటుంబాన్ని ప్రేమించి ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. సంఘాన్ని ఆశీర్వదించాడు. పరిచారకులు బైబిల్ స్కూల్ కూడా మాకుంది. ఇలా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి దైవజనులతో ఈరోజు కలిసి మీతో పాటు కూడా ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాత్రి మీటింగ్ ముగించుకుని మళ్ళీ పొద్దున్నే లేచి 6 గంటలకు హైదరాబాద్ వెళ్ళాలి. మళ్ళీ రేపు రాత్రికి కర్నూలులో ఒక మీటింగ్ ఉంది. మళ్ళీ కర్నూలుకి రాత్రికల్లా చేరుకోవాలి. దాదాపు ఈ నెల వచ్చే సంవత్సరం అంటే జనవరి 2వ తారీఖు వరకు కూడా ఒకరోజు కూడా ఖాళీ లేదు ఎక్కడ కూడా. ఇలా దేవుని యొక్క పరిచర్యలో సాగుతూ ఉండగా అనేక ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు తన కాపుదలను ఇస్తూ ఉన్నాడు. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మా గురించి జ్ఞాపకం చేసుకోండి. గత 2 వారాల క్రితం నేను నా కుమారుడు మలేషియా దేశంలో కూడా ఒక సేవకుల సదస్సులో వాక్య పరిచర్య చేయడానికి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కొన్ని సెషన్స్ మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చాడు. గ్లోబల్ లీడర్స్ అండ్ పాస్టర్స్ మీటింగ్ జరిగింది అక్కడ. అందులో కొన్ని సెషన్స్ వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అనేక దేశాల నుంచి ఆ ప్రాంతానికి కొంతమంది సేవకులు చేరి వచ్చారు, చాలా దేశాల నుంచి. వారందరి మధ్యలో దేవుని కృప చూపించి వాక్య పరిచర్య చేయడానికి సహాయం చేశారు. అలాగే నా కుమారుడు అక్కడ వర్షిప్ నడిపించడానికి దేవుడి కృప చూపించాడు. ఇలాగ అనేక ప్రాంతాల్లో దేవుని మహిమ కొరకు, దేవుని కృప కొరకు సాగుతూ ఉన్నాం. ప్రార్థించండి ప్రియులారా, మా కొరకు, మా సంఘం కొరకు. మరొకసారి నా హృదయపూర్వకమైన చక్కగా చిన్న బిడ్డలు ఎంత చక్కటి క్రిస్మస్ సంబరాలు చక్కగా డ్యాన్స్ వేసి చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక భాగ్యం. మీ అందరితో పాటు నిలిచి ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, అలాగే పాస్టర్ గారు నన్ను ఆహ్వానించిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉంటే ఒకసారి 2 చేతుల పైకెత్తి హల్లి చెప్పండి. ఒకసారి మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అని చెప్పండి. గుడ్. రెండోసారి చెప్పండి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. వెరీ గుడ్. 10 గంటల దాకా ఎక్కడికి వెళ్ళనని చెప్పండి. ఇందాక బ్రదర్ నాకు అప్ చెప్తూ 45 నిమిషాలు టైం అన్నారు. నాకు 45 నిమిషాలు సరిపోదు. నేను ఇందాక బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఒక ఆయన అన్నారు 12 గంటల వరకు ఎక్కడికి వెళ్ళరు సార్ మీరు, మా వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళరు, మీరు 12 గంటల దాకా చెప్పండి అన్నారు. ఓకేనా? రెడీయా? ఇప్పుడు రెడీ అంటారులేండి, మొదలుపెట్టిన తర్వాత ఉంటుంది కథ. వాక్యం చెప్పడం పక్కకు పెట్టి మిమ్మల్ని నిద్ర లేపడమే సరిపోద్ది కదా. అమ్మా నిద్రపోక తల్లి అంటమే సరిపోద్ది. మెట్టుకు ప్రియులారా, నాకు ఇవ్వబడిన సమయమునకు లోపుగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. క్రిస్మస్ అంటే మనందరికీ బాగా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. క్రిస్మస్ అనగానే ప్రతి ఇంటి దగ్గర ఒక నక్షత్రం, ఒక స్టార్ మనం కడతాం, దేవుని మహింపరుస్తాం. వెలుగు ఈ లోకములోనికి ఉద్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నామంటే, ఎప్పుడో యేసు ప్రభు పుట్టాడు కదా, మళ్ళీ ఇప్పుడు పండుగ చేసుకోవడం ఎందుకు, ఒక చిన్నగా ఏదో ఇంట్లో బర్త్డే కేక్ లాగానో అలా కట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఇది ఒక వంక మనకి, అనేకులకు సువార్త చెప్పడానికి, అనేకుల మధ్యకు దేవుని వార్తను తీసుకెళ్ళడానికి. రక్షకుడు ఈ లోకానికి ఉద్భవించాడు, ఈయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు అని చెప్పడానికి ఇది ఒక మంచి మార్గం. కనుక క్రిస్మస్ పండుగను ఇంత సంతోషంగా మనం చేసుకున్నాం. ఈ రాత్రి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దయచేసి కళ్ళు మూసుకొనండి. వాక్యంలోకి వెళ్ళకపోవడం కళ్ళు మూసుకొని మీరున్న స్థలంలో 2 చేతులు పైకెత్తి
ఒక్క మాట చెప్పండి, ప్రభుతో ఇంకేం చెప్పొద్దు, నాతో మాట్లాడయ్యా అని. కళ్ళు మూసుకోవాలి, మౌనంగా ఉండకుండా ప్రభు వైపు చూస్తూ ఒక్క మాట, ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడితే నేను వింటాను తండ్రి, అయ్యా నీ మాట నాకు కావాలి. లార్డ్, ఐ వాంట్ టు హియర్ యువర్ స్వీట్ వాయిస్ లార్డ్. నేను ఏ ప్రణాళిక లేకుండా ఈ రాత్రి ఇక్కడికి రాలేదయ్యా, ఏదో నీ చిత్తం ఉంది కనుక నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాను. లార్డ్, యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ప్లాన్ అబౌట్ మీ లార్డ్. నీ ప్లాన్ లేకుండా నేను ఇక్కడికి రాలేదయ్యా, నాతో మాట్లాడడానికి తీసుకొచ్చావు ఇక్కడికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు, నీకే ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ లార్డ్, హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రభుతో మాట్లాడు, ప్రభువా నీ కృప నాకు ఇవ్వండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనస్సులో దయచేసి అటు వెళ్ళనివ్వద్దు. ఈ స్థలం అంతా దేవుని సన్నిధి నుండి ఉండాలి. దయచేసి మీ మనసులో అటు వెళ్ళనివ్వద్దు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. ప్రియ యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే ఆరాధన, 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 పాడదాం నాతో పాటు అందరూ కలిసి. ఆరాధన, 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 ఆరాధన. ప్రియ యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే, ప్రియ యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియ. మరొకసారి ఆరాధన పాడదాం, చేతులు పైకెత్తి. ఆరాధన, 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 ఆరాధన. ప్రియ యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే, ప్రియ యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నాతో ఉండే చెలిమి
యేసయ్యా నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా యేసయ్యా. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి మాతో మాట్లాడతారని ఆశతో మీ స్థలానికి వచ్చాము. Lord, I stand against that every disturbances in your mighty name, O Lord. Lord, I break every clutches of the evil in your mighty name, O Lord. Lay down your mighty hands upon every, rest upon them in their lives, O Father. నిశ్చయముగా ప్రభా, మీరే మాట్లాడి మమ్మల్ని తెప్పరిల్ల చేయమని యేసయ్య సర్వశక్తి గల నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చేతులైతే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. పర్వాలేదండి, 2 గంటల వరకు మేము కూర్చోగలమన్న వారు స్తోత్రం చెప్పండి. అది నిజం చెప్పండి ఇప్పుడు. మంచిది, పర్వాలేదు. మీరు అలర్ట్గా ఉండండి చాలు. నాకు ఒక అలవాటు ఏంటంటే హల్లెలూయా చెప్పడం అలవాటు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళిపోయారని భయం అవుతుంది అనమాట. మీరు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చెప్పి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం చదవాలి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములన్నిటినీ కొట్టును. చాలని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. చదవబడిన వాక్యం ఇది, నిలబడిన వాడుని దాసుటను, వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, నాతో మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండములో ఉన్న ఒక భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండములో రాయబడిన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అని అడిగితే బిలాము అనేటువంటి ప్రవక్త ప్రవచించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ బిలాము అని అడిగితే ప్రియులారా, బిలాము ఒక దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకొని అభిషేకించినటువంటి ఒక ప్రవక్త. ఆనాడు ఇశ్రాయేలీల మధ్య బహుబలముగా పరిచర్య చేసినటువంటి దైవజనుడు, ప్రవక్త అయిన బిలాము. ఈ బిలాము ఇశ్రాయేలు ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉండి, దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది తన ప్రజలకు వెళ్ళి చెప్పేటువంటి ఒక గొప్ప బాధ్యతను కలిగినటువంటి దైవజనుడు బిలాము అనబడిన ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి విడిపించబడి తోడుకొని రాబడుతున్న దినాల్లో వారు ప్రయాణం చేసి వస్తూ ఉన్నప్పుడు అనేక దేశాలను, అనేక రాజ్యాలను దాటుకుంటూ వస్తున్నారు. అనేక మందిని జయిస్తూ వస్తున్నారు. అనేక ప్రాంతాల గుండా వారు ప్రయాణం చేసి వస్తూ ఉన్న కాలంలో జరిగినటువంటి సంఘటన మనం ఈ సంఖ్యాకాండంలో చదువుతాం ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళడానికి రమారమి 40 సంవత్సరాలు పట్టినట్టుగా మనం చూస్తాం. ఈ 40 సంవత్సరాల కాలంలో దేవుడు వారికి తోడుగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యాలు వారి పక్షాన చేస్తూ, ఆకలేనప్పుడు ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్లు లేనప్పుడు నీళ్ళు ఇచ్చాడు, వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఆకాశపు ఆహారాన్ని, పరలోకపు ధాన్యమును వారి కొరకు కురిపించి మారా నీళ్లను మధురముగా మార్చి వారికి అనుగ్రహించాడు. మాంసము కావాలి అని అడిగితే పూరేలను రప్పించాడు. 40 సంవత్సరాల పాటు వారు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి బట్టలు పాతగవలేదు, వారి చెప్పులు కూడా అరిగిపోకుండా దేవుడు వారికి కృప చూపించాడు. ఇంత అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు నిలిచి ఉండుట
చుట్టుప్రక్కల దేశాల వారందరూ వినప్పుడు వారు భయపడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు, వారి పక్షమున యెహోవా దేవుడు నిలబడున్నాడు, ఆ ప్రజలకు ఎదురుగా నిలబడినటువంటి దమ్ము ఎవరికి లేదు అని అన్ని దేశాల వారు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎవరికి వినబడినా సరే దేవుడు ఎంత అద్భుతముగా ఐగుప్తు దేశంలో ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడో ఆ సంగతులన్నీ కూడా వారికి వినబడినప్పుడల్లా చుట్టుపక్కల రాజ్యాల వారందరూ భయపడిపోయేవారు. అయ్యో, ఇంత భయంకరమైనటువంటి దేవుడు మనకు ఎదురుగా నిలబడినప్పుడు మనం ఆయనను ఎదుర్కోవడం చాలా కష్టమని అన్ని దేశాల వారు భయపడిపోయేవారు. అలా భయపడుతున్న దేశాలలో మోయాబు దేశము కూడా ఒకటి. ఆనాడు మోయాబు దేశాన్ని బాలాకు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ బాలాకు రాజు కూడా వచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలీలను చూస్తే వారు మిడతల వల్లే పెద్ద దండులాగా వస్తున్నారు, ఆ సైన్యము గనక మన మీద పడితే మోయాబు దేశంలో ఒక్కడు కూడా మిగలడు, సర్వము నాశనం చేసుకుని వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఆ ప్రజల పక్షాన శూరుడైనటువంటి సర్వ సైన్యమునకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు వారి పక్షాన ఉన్నాడు గనుక వారిని గెలవడం మన వల్ల కాదు అని బాలాకు రాజు బాగా ఆలోచన చేసి ఏం ప్లాన్ చేశారంటే, ఆ జనులను శపించగలిగిన వాడిని ఎవరైనా పట్టుకురావాలి అని ఆలోచన చేశారు. మీరు ఇక్కడే ఉండి నా మాటలు వింటుంటే ఒకసారి అల్లెలి చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఓ వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాలాకు వాళ్ళని జయించటానికి, వాళ్ళకి ఎదురు వెళ్ళడానికి శక్తి లేక ఏం ఆలోచించారంటే, ఎవరైనా ఒక ప్రవక్త గనుక వారిని శపిస్తే వారు నాశనం అయిపోతారు, వారు మన దగ్గరికి రాకుండా అవుతారు అని ఒక తప్పుడు ఆలోచన హృదయంలో కలిగిన వాడై వెతుకుతా ఉన్నాడు. ఎవరైనా దొరుకుతారేమో, అలా తప్పుడు ప్రవచనం చెప్పేవాడు, శపించేవాడు ఎవడైనా దొరుకుతాడేమో అని ఎదురు చూస్తుంటే సరిగ్గా ఈ బాలాకు రాజుకి ఎవరు దొరికారు? బిలాము ప్రవక్త దొరికాడు. బిలాము అన్బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈ మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడల్లా. కొద్దిసేపు దేవుని మాట అంటాడు, మరి కొద్దిసేపు ఎవరి వైపు చూస్తాడు? బాలాకు వైపు చూస్తాడు. బాలాకు ఏం చెప్పాడంటే, నీకు బండెడు బంగారం ఇస్తాను, నీకు కావలసినంత వెండి ఇస్తాను, నువ్వు అడిగినన్ని దుస్తులు ఇస్తాను, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, ఆ మిడతల దండు వలె వస్తున్నటువంటి ఆ సైన్యమును నువ్వు శపించాలి, ఆ ప్రజలను నువ్వు శపించాలి అన్నాడు. మొదట ఒప్పుకోలేదు, కానీ బంగారం చూసేటప్పటికల్లా ఆలోచించాడు. ధనము కూర్చుకునే ఆలోచన కలిగేటప్పటికల్లా శపించటానికి సిద్ధపడ్డాడు బిలాము ప్రవక్త. ప్రియులారా, మనం ఈ సంఖ్యాకాండం మనం చదువుకుంటూ వెళ్తే 20 అధ్యాయం నుంచి 21, 22, 23, 24 ఈ అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్తే ఈ చరిత్ర అంతా మనకు కనబడుతుంది. ప్రియులారా, సాధారణంగా ఎక్కడ లొంగని వాడు ఎక్కడ లొంగుతాడంటే డబ్బు దగ్గర, ధనము దగ్గర లొంగుతాడు. ఇక్కడ బాలాక్ అనే ప్రవక్త కూడా, బిలాము అనేటువంటి ప్రవక్త కూడా, క్షమించండి, బిలాము అనేటువంటి ప్రవక్త కూడా దేనికి లొంగకపోయినా కూడా ఎక్కడ లొంగిపోయాడంటే, నాకు ధనము దొరుకుతుంది కదా, బంగారము దొరుకుతుంది కదా అని చాలా ఆశపడ్డాడు. ఈ లోకంలో మనం కూడా చాలాసార్లు దేనికి లొంగకపోయినా దేనికి లొంగుతాం? ధనానికి లొంగుతాం చాలాసార్లు. 99%, 1% బిర్రుగా ఉన్నా కూడా, గట్టిగా ఉన్నా కూడా 99% ధనమునకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఒక్క మాట అడుగుతాను చెప్పండి. ఆ సిఎస్ఐ చర్చ్ ఉంది కదా, మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ దగ్గర ఒక్కొక్క తులం బంగారం ఇస్తున్నారు అని అనౌన్స్ చేశారనుకోండి, 6:30 గంటలకు ఇస్తున్నారని చెప్పారనుకోండి, 7 గంటలకు ఇస్తారని చెప్పారనుకోండి, మీరు ఎక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? మాట్లాడాలి కొంచెం. 100% ఎక్కడ ఉంటాం మనం? అక్కడే ఉంటాం కదా. అక్కడ ఎందుకు? ఎక్కడైతే చల్లో గుచ్చిపెట్టి 2 పాటలు పాడి 4 మొట్టకాయలు వేసి పంపిస్తారు, అక్కడైతే ఏం దొరుకుతుంది? తులం బంగారం దొరుకుతుంది కనుక అక్కడే ఉండడానికి ఇష్టపడదు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఒక్కొక్కరికి 10,000 ఇస్తున్నాం అంగన్వాడీ సెంటర్ దగ్గర అన్నారు అనుకో, ఎక్కడ ఉంటాం మనం? అంగన్వాడీ సెంటర్ దగ్గరే ఉంటాం. ఎందుకు? ఈ ఆదివారం కాకపోతే ఇంకో ఆదివారం పోవచ్చు చర్చికి, ఈ ఆదివారం అక్కడ ఏం దొరుకుతుంది? ఎవరికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం? డబ్బుకే ఇంట్రెస్ట్ చూపిస్తాం.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చాలా కరెక్ట్గా సమాధానం చెప్తారు. నంద్యాల వాళ్ళు చాలా తెలివైన వారు కనుక చాలా కరెక్ట్గా జవాబు చెప్తారు. యేసయ్య కావాలా, బంగారం కావాలా? వావ్, మళ్ళీ ఒకసారి అడుగుతాను, చెప్పాలి. యేసయ్య కావాలా, బంగారం కావాలా? పిల్లలు కాదు, అనుకున్న వాళ్ళు చెప్పాలి, బంగారం ఉన్నవాళ్ళు చెప్పాలి. అసలు వాళ్ళు చెబుతా, మీరు అడిగితే లాభం. చెప్పండి, యేసయ్య కావాలా, బంగారం కావాలా? అమ్మా వెనకాల సహోదరులు సహోదరులు, నాకు అన్ని లైట్లు పెట్టారు కదా, మీరు క్లియర్గా చెప్పండి. చెప్పండి, ఏం కావాలి? యేసయ్య కావాలి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ క్రిస్మస్ కన్నా నిజం చెప్తాం, ఎవరు కావాలి? యేసయ్య కావాలి. దేవుని అంటే బంగారం వద్దా? ఓ దేవునికి మహిమ కలిగిన పాస్టర్ గారు ఆ గేట్ దగ్గర నిలబడతా వెళ్ళేటప్పుడు మన ఇద్దరు. బంగారం వద్దట, బంగారం వద్దట వాళ్ళకి. ఏమో వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోండి, మీకు ఎవరొద్దు. అమ్మో లైట్గా స్లోగా వెలుగుతున్నట్టుంది లైట్. అక్కడ నిలబడతాం మేము వెళ్ళేటప్పుడు. మీకు బంగారం వద్దు కనుక, యేసయ్య కావాలి కనుక ఏమి ఇచ్చేసి వెళ్ళాలి? ఇంకా సౌండ్ సిస్టమ్ చాలా కొనుక్కునేది ఉంది, మేము సౌండ్ సిస్టమ్ కొనుక్కునేది ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాలి. మా పరిచయం చాలా అభివృద్ధి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కావాలా, బంగారం కావాలా? అంటే పాస్టర్ గారు యేసయ్యే కావాలి కానీ ఏం కావాలి? బంగారం కూడా కావాలి. 2 పడవల మీద ప్రయాణం మనం జనరల్గా చాలా సంవత్సరాల నుంచి ఇలాగే చేసుకుంటూ వస్తున్నామండి. మంచిది ప్రియులరా, నిర్ణయము మీ చేతిలోనే ఉంది. బిలాముకు దేవుని మాట చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. దేవుని ప్రజల వైపు చూడడం చాలా ఆశగా ఉంది. కానీ బిలాము యొక్క ఆలోచన అంతా దేని వైపు ఉందంటే, 1 టైం సెటిల్మెంట్ తీసుకొచ్చాడు. ఎవరు? రాజైన బాలాకు గనుక సెటిల్ అయిపోతే బాగుండు అనుకుంటారు. ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఇలాంటి స్థితిలో ఉండడం ఎంతో దౌర్భాగ్యం. ప్రియమైన బిడ్డల, మొన్న ఒక సహోదరుడు పాస్టర్ గారు, బాగా పేరుగాంచిన పాస్టర్ గారే మా ఇంటికి వచ్చి, బ్రదర్ దేవుడు ఒక 20 kgs బియ్యం మిమ్మల్ని ఇమ్మని చెప్పాడు అని చెప్తున్నాడు. నేను అన్నాను, మరి నాకు కూడా చెప్పాలి కదా అన్నాను. ఇమ్మని చెప్పాడు. ఇంకో సహోదరి ఇంటికి వెళ్ళాడట. ఆమె దగ్గరికి వెళ్ళి, సమ్మర్ వచ్చేసింది, ఇంట్లో మాకేమి లేదు, కూలర్ లేదు, ఏసీ వదిలేదు, కూలర్ లేదు, ఒక కొత్త కూలర్ దేవుడు మిమ్మల్ని కొనిమ్మంటున్నాడు. ధనం కొరకు ఆశపడి పరిగెత్తేటువంటి సేవకులు నేటి దినాన చాలా చోట్ల కనబడుతున్నారు. ప్రియులారు, నేను సేవకు వచ్చినప్పుడు మా నాన్నగారు కూడా మంచి సేవకులు, పెద్ద సేవకులు, అనుభవం కలిగిన 50 సంవత్సరాల అనుభవం కలిగిన సేవకులు. వారు నాకు ఒక్కటే మాట చెప్పారు. సేవకు వచ్చినప్పుడు నేను మొదట అభిషేకించబడిన తర్వాత నాకు చెప్పిన మాట 2 విషయాలు చెప్పారు. నాన్న, ఈ 2 విషయాలు నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే నీ సేవ ఆశీర్వాదకరంగా ఉంటుందిరా. 1, నీ కడుపు ఆకలి ఎవరికి చూపించొద్దు, ఎవరికి చెప్పొద్దు. 2, నీ బలమును ఎప్పుడు స్త్రీలకు ఇవ్వద్దు. ఈ 2 నువ్వు చేయగలిగితే నీ సేవ దీవెనకరంగా ఉంటుందిరా అన్నారు. నా బ్రతుకు కాలం అంతా కూడా నేను ఆ 2 మాటలు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. ప్రార్థనకు మోకరించిన, నిలబడిన, అటెళ్ళినా ఇటెళ్ళినా ఎప్పుడైనా ఆ 2 మాటల జ్ఞాపకం వస్తాయి. చాలామంది సేవకులు కడుపు కోసం పరిగెత్తేటువంటి వారు కనబడుతూ ఉంటారు. బిలామును పోలినటువంటి వారు ప్రియులారు. చస్తే చావాలి తప్ప యేసు కొరకు ఎక్కడ కూడా మన ఆకలిని ఎవరికి చూపించకూడదు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం, బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిలాము యొక్క మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే, దేవుడు కావాలి, దేవుని ప్రజల పక్షాన నిలబడాలి, కానీ బిలాము ఇచ్చేటువంటి 1 టైం సెటిల్మెంట్ కూడా కావాలి. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వారిని శపించి బాలాకి ఇచ్చేటువంటి బంగారం అంతా తీసుకోవాలి అనే ఆశతోటి గాడిదెక్కి వేగంగా వెళ్ళిపోతున్నాడు. గాడిద ఎప్పుడు తను చెప్పినట్టే వినేది. తన ప్రయాణ సాధనం కనుక గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతుంటే ఉన్నట్టుండి గాడిద వెళ్లకుండా ఆగిపోయింది. కొడుతున్నాడు, దాన్ని వెళ్ళట్లేదు. ఏంటి కారణం అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది, ఆ గాడిద ఎదురుగుండా దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి దేవదూత నిలబడున్నాడంట. 1 అడుగు ముందుకేస్తే తల ఎగిరిపోద్ది అన్నట్టు. దేవదూత ఎదురుగుండా నిలబడేటప్పటికీ గాడిద ముందుకు అడుగేయట్లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, బిలాము అనేటువంటి దేవుని ప్రవక్తకు ఆ దూత కనబడకపోవడం ఎంత విచారకరం. గాడిదకు కనబడుతున్నాయి, గాడిద కన్నులు తెరవబడ్డాయి, కానీ బిలాము కన్నులు తెరవబడలేదు. కారణం ఏంటంటే, తాను ఆశించిన బంగారము, తాను ఆశించినటువంటి ధనము,
తనకు బాలాకి ఇస్తానన్నటువంటి ఆ ధనముతోటి కళ్ళు మూసుకుపోయినాయి, మనోనేత్రం మూసుకుపోయింది, దేవుని చూచే కన్నులు పోయినాయి. ఎప్పుడైతే ఒక సేవకుడు ధనము వైపు, ఎప్పుడైతే ఒక సేవకుడు లోక సంబంధమైన వాటి వైపు, ఎప్పుడైతే ఒక సేవకుడు దైవజనుడు అనేవాడు లోకం వైపు చూస్తాడో మనోనేత్రం మూసుకుపోద్ది. వెంటనే దేవుని చూచే కన్నులు, ఆత్మీయ నేత్రం పోద్ది. బిలాముకు పోయింది. గాడిదను కొడుతున్నాడు, గాడిద ముందుకెళ్ళట్లేదు. దేవుడు చూసి గాడిదకు కూడా నోరిచ్చాడు. గాడిద నోరు తెరిచి అంటుంది, అయ్యా ఇన్నిసార్లు కొడుతున్నావు, ఎప్పుడైనా నీ మాట కాదని నేను ముందుకెళ్ళానా? నీకేమన్నా కళ్ళు కనపడుతున్నాయా? అసలు ఎదురుగుండా ఎవరు నిలబడ్డారో తెలుసా? దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి దేవుని దూత నిలబడి ఉన్నాడు. ఒక్క దెబ్బతో నీ తలకాయ నా తలకాయ 2 తలకాయలు ఎగిరిపోతాయి. ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేనయ్యా అని గాడిద అంటుంది. ప్రియులరా, మనం అజ్ఞానంతో ముందుకెళ్తే చిన్న గాడిదతో కూడా దేవుడు మాట్లాడేశాడు. కొన్నిసార్లు అంటారు కదా, వాడు కూడా చెప్పేవాడు అయ్యాడు నాకు అంటారు, చూసావా? వాడితో కూడా చెప్పిస్తాడు దేవుడు నీకు. చాలాసార్లు మనం సీరియస్గా మాట్లాడతాం, వాడు కూడా చెప్పేవాడు అయ్యాడు నాకు, వీడు చెప్పేవాడు, వీడు సలహా చెప్తున్నాడు, వాడు సలహా చెప్తున్నాడు. అంటే మరి నీ తెలివి పని చేయనప్పుడు, నువ్వు దైవికమైన జ్ఞానం పోగొట్టుకున్నప్పుడు, మనోనేత్రం మూసుకుపోయినప్పుడు అలాంటి తెలివి లేని అజ్ఞానమైన గాడిదని లేవనెత్తి మాట్లాడతాడు. బిలాముకు అర్థం అవ్వలేదు ఏం చేయాలో. వెంటనే క్షమాపణ అడిగాడు, పరిగెత్తుకుని వచ్చాడు, తిరిగి వచ్చేసాడు. మనం 24వ అధ్యాయం చదివితే ప్రియులారా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ప్రవచనాత్మకమైన సంగతులు ఎన్నో బిలాము మాట్లాడుతూ వస్తున్నాడు. అలా మాట్లాడుతున్న మాటల్లో 17వ వచనంలో ఒక భాగాన్ని మనం చదువుతున్నాం. ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు చూడట్లేదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ఆయన చూస్తున్నాను, ఆయన దగ్గర ఉన్నట్టు కాదు, ఆయన దూరం ఉన్నట్టు కాదు, ఆయన సమీపం ఉన్నట్టు కాదు అని చెబుతూ ఉన్నటువంటి సడన్గా ఎవరి గురించి మాట్లాడాడు? యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబులో నక్షత్రము ఉదయించును అన్నాడు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. ఉన్నట్టుండి యాకోబు ప్రస్తావన ఎందుకు తెచ్చాడో ఈ బిలాము ప్రవక్త. ఉన్నట్టుండి బిలాము యాకోబుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో, ఉన్నట్టుండి యాకోబుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రవచించి మాట్లాడుతున్నాడు. నేను ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో పుడుతుంది అన్నాడు. అసలు ఎవరు ఈ యాకోబు? అసలు యాకోబు చరిత్ర ఏంటి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బిలాము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, వాక్యం వైపు చూడండి. దయచేసి ముగిస్తాను త్వరగానే. నేను యాకోబు ఎవరో జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఇస్సాకునకు రెబెకాకు పుట్టినటువంటి కుమారులలో ఒకడు. తల్లి గర్భములో ఉండగానే ఎవరితో పోరాడాడు? అన్నతో పోరాడాడు. అతని చేయి పట్టుకున్నాడు. కడుపులో ఉన్నప్పుడే పోరాడినటువంటి వాడు. బయటకు వచ్చేటప్పటికి రెబెకాకు చెప్పబడిన వాగ్దానం ఏంటంటే, అమ్మా నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయి, జాగ్రత్త, 2 జనాంగాలు ఉన్నాయి నీ కడుపులో. యాకోబు బయటకు వచ్చేసాడు, ఏశావు బయటకు వచ్చేసాడు, గర్భంలో నుంచి బయటకు వచ్చారు. 2 పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. వారి చరిత్ర ఒకసారి మనం చూస్తే ప్రియులరా, ఏశావు వ్యభిచారి అయి అడవుల వెంటబడి వేటాడి మాంసం తెచ్చుకుని తినేటువంటి స్వభావము ఏశావు స్వభావం. అతడు పెద్దవాడు. అతడు అడవంతా తిరగడం బాగా అలవాటు, లోకమంతా తిరగడం బాగా అలవాటు, లోకములో ఉన్న వాటికి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఇంట్లో గడపటం కంటే అడవిలో తిరగడమే ఎక్కువ అలవాటు ఈ ఏశావుకి. ఇంట్లో ఉన్న వాతావరణం కంటే అడవిలో ఉన్న వాతావరణమే చాలా ఇష్టం అతనికి. ఇక యాకోబు జీవితం ఒకసారి మనం చూస్తే, యాకోబు ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆ కూరగాయలు ఈ కూరగాయలు తెంపుకొచ్చుకుని అంతటే స్వయంగా వంట చేసుకుని చక్కగా భోంచేసే అలవాటు ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. ఇది చిన్నవాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మనం లోకంలో ఒక సామెత వింటూ ఉంటాం, ఒకడు తిరిగి చెడిపోయాడు, ఇంకొకడు
తిరగకుండా చెడిపోయాడు అన్నట్టు. ఒకడేమో ఊరంతా తిరిగి చెడిపోయాడు, వ్యభిచారి అయి పేరు తెచ్చుకున్నాడు. ఒకడేమో ఇంట్లోనే ఉండి చెడిపోయాడు. ఇంట్లోనే ఉండి ఎలా చెడిపోయాడండి అని అడగొచ్చు. వాడు శరీరంతో ఊరంతా తిరిగాడు, ఇంట్లో ఉన్నవాడు మనస్సుతోటే ఊరంతా తిరిగి వస్తాడు. చాలామంది పిల్లలను చూడండి, తల్లిదండ్రులు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళ ఇంట్లోనే ఉండి లేనిపోనివన్నీ మనసులో ఆలోచిస్తారు, చేయకూడని పాపం అంతా హృదయంలోనే చేస్తూ ఉంటారు. అందులో ఈ మధ్యలో చేతిలోకి ఒకటి ఇవ్వబడింది, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం. ఏంటది? రైట్. ఏ వృక్షం అమ్మా అది? ఏ వృక్షం అది? ఏ వృక్షం అని అడుగుతున్నాను. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. మంచి ఇస్తుంది, చెడుస్తుంది. ఏం ఫలం కోసుకొని తింటే అది ఎంత భయంకరమో చూడండి ప్రియులారా. అది చేతిలోకి వచ్చిన తర్వాత పక్కన ఉన్నవాడు కూడా సరిగా కనపడతలేదు, ముందున్నవాడు సరిగా కనపడతలేదు, ఏ లోకంలో తిరుగుతున్నాడో కూడా తెలియదు. పిల్లల సంఖ్యలో పెట్టుకుని కూడా ఒక ఆవిడ మనం చూశాను నేను, ఎతుకుతుంది పిల్లవాడు ఎక్కడ ఉన్నాడా అని. పిల్లవాడు ఎక్కడున్నాడు? సంఖ్యలోనే ఉన్నాడు. ఏం చూస్తుంది ఎంతసేపు? సెల్ ఫోన్ చూస్తుంది. సెల్ ఫోన్ చూసిన క్రమంలో పిల్లవాడిని ఎక్కడో పెట్టేసాను అనుకుని సంఖ్యలో ఉన్నవాడు మర్చిపోయింది. ఊరంతా తిరుగుతుంది ఆమె సెల్ ఫోన్ పెట్టుకుని. అందులో చూడండి ఎన్ని రహస్యమైనటువంటి పనులు, రహస్యమైన చాటింగ్లు, రహస్యమైనటువంటి పనులు, రహస్యమైనటువంటి కార్యాలు. ఈ మధ్యకాలంలో మీరు గమనించట్లేదు, ఎవరిని చంపక్కర్లేదు మనం కత్తి తీసి పొడుచుకుని. సెల్ తీసేసుకుంటే చాలు వాళ్ళ దగ్గర నుంచి. సెల్ తీసుకుని మన దగ్గర పెట్టుకుంటే చాలు, వాడికి నిద్రట్టదు రాత్రి. మీరు ట్రై చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సెల్ ఎవరికైనా మీ ఫ్రెండ్కి ఇచ్చేసి నిద్రపోండి ఇంటికి వెళ్ళి. పోనీ మీ అమ్మ నాన్నకి ఇచ్చేయండి, వీలవుద్దా? అందులో సీక్రెట్ నెంబరు, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త సీక్రెట్ నెంబర్స్ మెయింటైన్ చేస్తారు. లాక్కు మళ్ళీ దానికి ఒక ఏలు ముద్ర. ఈడేదో ఉద్యోగం చేస్తున్నట్టు అక్కడ దాంతో. ఏమండి ఏం వేసి పెడతాడు దానికి? ఏలు ముద్ర వేసి పెడతాడు, ఎవడు తీయకూడదని. ఎంత దౌర్భాగ్యం చూసారా? వాట్సాప్లో చాటింగ్ చేస్తే దొరికిపోతున్నానని చెప్పి వీడు ఫోన్పేలో చేస్తున్నాడంటే ఈ మధ్యలో. ఎక్కడ చేస్తున్నాడు? ఫోన్పేలో చాటింగ్ చేస్తున్నాడు. ఫోన్పేలో అయితే ఎవరికి దొరకదని, వాట్సాప్లో అయితే ఈజీగా దొరికిపోతామని ఫోన్పేలో చేస్తున్నాడంట. అది అందులో అయితే అసలు లాక్ ఓపెన్ చేస్తేనే కానీ నంబర్ తెలియదు కదా, ఏం తెలియదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏం చేస్తున్నాయో తెలియదు కనుక అందులోంచి చాటింగ్ చేస్తున్నాడంట. ఎంత దౌర్భాగ్యం చూసారా? ఎన్ని సీక్రెట్సో ఈరోజు, ఎన్ని సీక్రెట్సో ఈరోజు. ఒకడు తిరిగి చెడిపోతున్నాడు, ఇంకొకడు తిరగకుండా చెడిపోతున్నాడు, ఇంట్లోనే ఉండి చెడిపోతున్నాడు. ఆ క్రమంలోనే ఇద్దరు ఉన్నారు. ఏశావేమో అడివంతా తిరిగి, లోకమంతా తిరిగి, లోకంలో ఉన్నవాన్ని అనుభవిస్తూ త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, నానా రకములైన జీవితం జీవిస్తున్నాడు. ఏశావు వ్యభిచారి అని పేరు తెచ్చుకున్నాడు. యాకోబేమో ఇంటి దగ్గరే సాధు అన్న పేరు మాత్రమే తప్ప చేయాల్సిన మోసం, లోపల ఉండాల్సిన మోసం అంతా లోపలే ఉంది. పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాడు యాకోబు కూడా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అన్న వేటాడి ఏమి దొరక్క ఆకలి మీద ఇంటికి వచ్చాడు. ఆ టైంలోనే మనవాడు ఏం వండుతున్నాడు? చిక్కుడుకాయల కూర వండుకుంటా ఉన్నాడు. అందులో ఏం మసాలాలు వేసాడు ఏమో, మొత్తానికి ఆ చిక్కుడుకాయల కూర కూడా ఏమవుతుంది, మంచి ఘుమఘుమలాడుతుందంట, చాలా సువాసన కూడా. నాకు చిక్కుడుకాయ కూరతో సువాసన రావడం, బిర్యానీ అన్నా బాగుండిపోను, ఏదైనా మటన్ కర్రీ, చికెన్ కర్రీ అయినా బాగుండిపోను. చిక్కుడుకాయల కూర ఎలా ఉందంట? గుమగుమలాడుతుంది, సువాసన వచ్చేస్తుంది. ఆ ఆకలి మీద అడవిలోంచి వచ్చాడేమో, ఏం అర్థం కాక, ఒరే తమ్ముడు కొంచెం కూర వేసి అన్నం వేసి పెట్టరా, చాలా ఆకలిగా ఉందని అడిగాడు. మనోడు తక్కువడు కాదు కదా, వాడు బయట తిరిగి చెడిపోతే మన ఇంట్లో ఉన్నాడే తెలివితేటలు బాగా సంపాదించుకుని ఏమన్నాడు తెలుసా? ఈ కూర నీకు ఇస్తా కానీ నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగాడు. మంచి టైమింగ్ తెలిసినాడు. ఎవరు? మామూలు టైమింగ్ కాదు, మంచి టైమింగ్ తెలిసినాడు అన్నమాట. ఆ కూర కలుపుతూ ఉంటే ఇంకా సువాసన వచ్చేస్తుంది. ఒరే చచ్చిపోయేటట్టున్నాను రా, నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను, ఎలాగైనా సరే నాకు ఆహారం కావాలి, నేను తినకపోతే చచ్చిపోతానేమోరా. ఓకే తీసుకెళ్ళు, కానీ ఏమిస్తావు చెప్పేళ్ళు అన్నాడు. ఏదైనా అడుగు ఇచ్చేస్తాను, అయితే ఇప్పటి నుంచి నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడు అన్నాడు. ఓకే, నా ఆకలి కంటే నా జ్యేష్ఠత్వం పెద్ద ఏం గొప్పది కదా అనుకున్నాడు ఏమో. ఈ ఆకలి చాలా చంపేసేటట్టుంది, నాకు జ్యేష్ఠత్వం వద్దు, ఏమొద్దురా, చిక్కుడుకాయల కూర అన్నాడు. అందుకే ఈ చిక్కుడుకాయల కూర క్రైస్తవులు బ్యాన్ చేస్తే బెటర్ కదా.
కదా. అదే చిక్కుడుకాయ కూర కోసం అంటే దరిద్రం కదా అసలు. మీకు ఎప్పుడన్నా, నాకైతే అసలు మా వాసన కూడా పడదు ఉడకబెట్టినప్పుడు. మీరు ఎట్టగా పడ్డాడో ఏషావు నాకు అర్థం కాలేదు. పొట్లో ఏదో బిర్యానీ కోసం ఒరే వాడు చక్కగా మాంసం వండుకున్నాడు, దాన్ని తింటాకి ఆ జ్యేష్ఠతో అమ్ముకున్నాడన్నా బాగుంటుంది. కానీ చిక్కుడుకాయల కూర కోసమా? చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వమే అమ్మేసుకున్నాడు దరిద్రంగా. మనోడు ఏం లవంగాలు వేసాడు, ఏం యాలకులు వేసాడు, ఏం ఎలాచి వేసాడు, మొత్తానికి దాంట్లో మంచి సువాసన పెట్టేటట్టు తిప్పాడు. వచ్చేటప్పటికల్లా కరెక్ట్ టయానికి పడ్డాడు పొట్లో. నువ్వు నాకు జ్యేష్ఠత్వం ఇస్తే ఇది నీకు ఇచ్చేస్తాను. కొట్టేసాడు అంతే శుభ్రంగా. ఒరే ఇప్పటి నుంచి నువ్వు పెద్దోడివి, నేను చిన్నోడిని అంతే. ఒకసారి ఇస్సాకు కళ్ళు కనపడక, ఒరే పెద్దోడా ఏషావు, అడవికి వెళ్ళి చక్కగా వంట వండుకొని తీసుకురారా, అంత భోజనం చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తే ఆడటెళ్ళనివ్వగానే తల్లి కొడుకులు ఇద్దరు చూసారు ఎంత ప్లాన్. ఒక ఇంట్లో ఇలాగే ఉంటారు, తండ్రి కొడుకు ఓ ప్లాన్లో ఉంటారు, పెద్దోడును తల్లి కూతురు ఓ చేత ఉంటారు. ఈ కుటుంబాలు చూడండి మీరు, ఇంట్లో అంటే అప్పుడు వచ్చే ఉంది వ్యవహారం, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, అప్పటి నుంచే ఉంది వ్యవహారం. ఒకళ్ళకి సపోర్టు. చిన్నోడిని ఏమనేది తల్లి, పెద్దోడు ఎటు తిరిగినా పట్టించుకోదు. తండ్రి మాత్రం చిన్నోడిని ఏం పట్టించుకోడు, పెద్దోడు ఎంత చెబితే అంత. ఉన్నాయమ్మా బ్యాచ్లు ఇలాగా. స్తోత్రం కలుగును గాక. చిన్నోడా గిన్నెలో పెట్టి లోపల దాచిపెట్టే, రాత్రి తిని కట్టగా పెట్టాను, ఆడు వెళ్ళిపోయాక నువ్వు తిను. ఈ బ్యాచ్లు తల్లి ఉన్నాయి ఇప్పటి నుంచి. అప్పుడేమో ఇస్సాకు చేసే ఓ బ్యాచ్, రేపుకా యాకో ఓ బ్యాచ్. ఇప్పుడు చూడండి మన ఇళ్ళలో కూడా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. కొంపలు తగలడిపోతా కారణం ఏంటి? ఇంకా ఇది చాలదా మన కొంపలు పాడైపోతాకే? ఏమంటే ఇది చాలు, ఇది సరిపోదా? ఎంత భయంకరమో చూసారా? మొత్తానికి ఆ ఏషావు వాటి వేటకి వెళ్ళగానే, ఒరే మీ నాన్న ఇలా చెప్పాడు, ఆడొచ్చేలోళ్ళు మొత్తం నువ్వు కొట్టేరా అంది. నాకు అనిపించింది తల్లి ఎంత బాగా నేర్పించింది కదా, ఎంత బాగా నేర్పించింది కదా. మొత్తం ఎలా తయారు చేసింది మనోడిని, ఏషావులాగే తయారు చేసి, అమ్మా నాన్న గుర్తుపడతాడేమోనే, నా స్వరం చూస్తే గుర్తుపడతాడేమోనే, మరి ఆడికి ఒంటి నిండా ఎంట్రుకలోనే ముట్టుకుంటే గుర్తుపడతాడేమో, ఊరుకో నేను చేసి పెడతాను కదా అన్నీ అని మొత్తం ఎంట్రుకలు అంటించేసింది మనోడికి. అంటించి ముట్టుకుంటే ఎవరిలాగా తయారు చేసింది? ఏషావులాగా తయారు చేసింది. మనోడేమో గుడ్డు కొంచెం కళ్ళు కనపడతలేదు కదా ఎవరికి, దృష్టి మందం అయిపోయింది. ఇస్సాకు దగ్గరికి రాగానే, నాన్న భోజనం తెచ్చాను నాన్న తిను అంటే, ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. స్వరం చూస్తే యాకోబుది, ముట్టుకుంటేనేమో తడివి చూస్తే ఏషావులాగా ఉన్నాడు. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు 2 సార్లు. నేనే నాన్న చేసావు, నేనే నీ పెద్ద కొడుకుని. ఎంత చక్కగా నాటకం ఆడాడు. మనం కూడా ఏదైనా ప్లాన్ వేసామండి ఇంటి దగ్గర, అమ్మా పిల్లలు చూసారు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నాన్నకు నేను చెప్పనులే నువ్వు చెప్పు, మేమందరం పిక్నిక్ వెళ్తున్నాము, మేమందరం టూర్ వెళ్తున్నాము, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు, ఇంకెవ్వరు లేదమ్మా, నువ్వే నాన్నకి ఎలాగైనా చెప్పి ఒప్పించాలి. ఎంత టాలెంట్ ఉందంటే నేడు దినాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా ఉంటున్నాడు తెలుసా? నాన్న నేనే నీ ఏషావుని నాన్న ఆశీర్వదించు. మొత్తం ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. కొట్టేసినోడు కుదురుకున్నాడా? ఆడొచ్చేటప్పటికల్లా మొత్తం బయటికి వెళ్ళిపోయాడు. ఆడు చంపేస్తా అని తిరిగాడు. ఆడొచ్చి నాన్న నన్ను ఆశీర్వదించంటే, దరిద్రాలు శాపాలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవురా అబ్బాయి, నీ ఇష్టం ఉంటే తీసుకోలేదమ్మా అని శాపాలన్నీ ఎవరికి ఇచ్చాడు? నన్ను శాపాల పాలు చేస్తావా, నేను చంపుతా నేనని చెప్పి ఏషావుని బెదిరిస్తే, ఆ యాకోబుని బెదిరిస్తే, యాకోబు ఎక్కడికి పారిపోమన్నాడు? ఇస్సాకు రెబెకా పిలిచాను, ఒరే ఇక్కడుంటే కనుక వాడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండకుండా మేనమామ ఉన్నాడే, ఎవరు? లాబాను, ఆడి దగ్గరికి వెళ్ళిపోయి కొంతకాలం ఉండు అంటే, మనోడు బయలుదేరి హారాను గుండా వెళుతూ ఉండగా బేతేలు అనే ప్రాంతంలో దేవుడు దర్శించాడు. యాకోబు నేను నీ పితరుల దేవుడినయ్యా, అబ్రహాము దేవుడను, తండ్రి నా
ఇస్సాకు దేవుడునయ్యా, నేను నిన్ను ఎదుర్కోవడానికి వచ్చాను ఈరోజు అని చెప్తే ఆ దర్శనం చూశాడు. నిచ్చెన మీదకి దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇంత జరిగింది కదా. పొద్దున్నే లేచాడు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావు, నన్ను దర్శించావు కదా, ఏమన్నావు, నిన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనన్నావు కదా, ఇక్కడ ఉంటాను ప్రభువా అని. అక్కడ ఏమన్నా ఉన్నాడు? ఆ బేతేల్లో రాయి నిలబెట్టాడు, నూనె పోసాడు, ఇది బేతేలు అన్నాడు, దేవుని మందిరం అన్నాడు. మా మామ దగ్గరికి పోయేస్తా ప్రభువా అని బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడాడు కదా అని అక్కడ ఉండాలి కదా. దేవుడు స్వరం విన్న స్థలం కదా, దేవుని దర్శనం కలిగిన స్థలం కదా, దేవుడున్న స్థలం అని గుర్తించావు కదా. అక్కడ ఉండకుండా మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒకరు పీకుతున్నారు, మనోడిని లాగుతా ఉంది, ఎవరో అట్రాక్ట్ చేస్తున్నారు అక్కడికి. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. ఎవరున్నారు అక్కడ? అమ్మా కాదు తల్లి, మీరు సైతాన్ అంటున్నారు, మీరు ఎక్కడో ఉన్నారు నాన్న, మీరు ఇంకా బైబిల్ సరిగ్గా చదవలేదు. మనోడిని పిలుస్తూ ఉంది రా అని. ఎవరో తెలుసా? రాహేలు. రాహేలు మీద ప్రాణం ఉంది మనోడికి. ఈ బేతేలు కనపడతలేదు, రాయి కనపడతలేదు, దేవుని దర్శనం కనపడతలేదు, దేవుడు మాట్లాడాడు అనాలి, దేవుని స్వరం లేదు, ఏమి లేదు. ఎక్కడికి వెళ్దామని ఎట్టగట్ట మా అమ్మ నాన్న పంపించారు కనుక అక్కడికి వెళ్ళిపోయి రాహేల్తో సెటిల్ అయిపోదామని మనోడు వెళ్ళాడు. మనోడు అక్కడికి వెళ్ళగానే లాభాన్ని పిలిచాడు. ఎరా అల్లుడు వచ్చావంటే, మావయ్య వచ్చాను, ఇలా జరిగింది అదంతా, అందుకే ఇక్కడ ఉంటాను కొంతకాలం. రాహేల్ని ఇస్తానన్నావుగా, ఇస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అట్టట కుదురుద్దురా, నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయి, 7 సంవత్సరాలు కొలువు చేస్తే కనుక ఎవరిని ఇస్తాను? రాహేల్ని ఇస్తాను రా, అప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోదుగా అన్నాడు. గల్లు గల్లు మంది తిరుగుతుంటే ఎంతసేపు అయ్యి 7 సంవత్సరాలు. రాహేల్ ఇటు అటు గల్లు గల్లు మంది తిరుగుతుంటే టక్మని అయిపోయి 7 సంవత్సరాలు అయిపోగానే వెంటనే మనోడు అక్కడ, మామ మరి పెళ్లి రాత్రికి అన్నాడు. ఓకే రాత్రికి పెళ్ళి అన్నాడు. పెళ్ళి అన్నాడు కానీ పెళ్లి కూతురు మార్చేసాడు మనోడు. రాహేలు బదులు ఎవరిని పెట్టేశాడు? లేని పెట్టి పెళ్లి పొద్దున్న లేచి ఏంటి మామ ఎలా చేసామని అడిగితే, ఒరే అల్లుడు పెద్దానికి చేయకుండా చిన్నదానికి చేయకూడదు, నీకు నిజంగానే రాహేలు కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు చేయన్నాడు. ఎవరైనా పొడిచేసి జైలుకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? లైఫ్ ఎన్ని సంవత్సరాలు? 14 ఏళ్ళు. కోర్టేసి శిక్ష ఎంత? 14 ఏళ్ళు. మనోడు రాహేల్ కోసం ఉత్తిబునని ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 సంవత్సరాలు. లైఫ్ పడిపోయింది మనోడికి అక్కడ. రాహేల్ కోసం మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసి ఇక ఆఖరు 6 సంవత్సరాలు ఉన్నాయి చూసారా. 6 సంవత్సరాలు ఎంత భయంకరం. లాభంతో పెట్టుకున్నాడు, ఇంకా లాభం లేదు, మనోడు నన్ను మోసం చేశాడు ఇంతకాలం అని మొత్తం ప్లేట్ మార్చేసి అతని దగ్గర ఉన్న గొర్రెలు మేకలు అన్నీ కొట్టేశాడు మనోడు. లాభానికంటే ఎక్కువ ఆస్తి సంపాదించేశాడు. ఈ 14 సంవత్సరాల్లో సంపాదించిన ఆస్తి అంతా 6 సంవత్సరాల్లో సంపాదించేసి టోటల్ 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనోడు వెనక్కి తిరిగితే 4 భార్యలు, పిల్లలు, గంపెడంత మంది పిల్లలు, గలగలు 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 మనిపోతున్నాడు మనోడు. బేతేలులో దేవుడు దర్శించినప్పుడు, బేతేలులో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు గనుక అక్కడే తన జీవితాన్ని మార్చుకుని ఉంటే ఈ 20 సంవత్సరాల కాలంలో యాకోబు జీవితం మరోలా ఉండేది. దేవుని మాట వినలా. నేను నీ పితరుల దేవుణ్ణి అయ్యా అని చెప్తే కూడా వినలేదు యాకోబు. యాకోబు అలా తన జీవితాన్ని పోగొట్టుకుని 20 సంవత్సరాల కాలం వృధా చేసుకుని ఇప్పుడు మళ్ళీ తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఎంత భయంకరం అంటే, తిరిగి వస్తున్నప్పుడు ఒక వార్త వినబడింది, నీ అన్నయ్యన ఏశావు నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అంటే భయపడిపోయాడు, మళ్ళీ నన్ను చంపేస్తాడేమో అని. పిల్లలని, భార్యలను, జంతువులను అన్నిటిని గుంపులు గుంపులుగా చేసి అందరిని పంపించి యబ్బోకు రేవు దగ్గర రాత్రి వేళ ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. ఆ రాత్రి దేవుని ముఖాముఖిగా చూశాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు కానీ మళ్ళీ ఫ్రీక్వెన్సీ మారుస్తున్నారు అట్లా? గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి, గట్టిగా పట్టుకుని నిలబడే ఉన్నాడు. అలాగా పగలైపోతుంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టనన్నాడు. ఇదే మాట అప్పుడు చెప్పాడు కదా, నేను నిన్ను ఆశీర్వదించే వరకు విడిచిపెట్టనయ్యా అని చెప్పాడు ఆ దేవుడు. అప్పుడు ఆ 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం వచ్చింది యాకోబుకి ఆ సంగతి. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే వెళ్తా నేను అన్నాడు. తుంటి నరం విరిగినా సరే దేవుని విడిచిపెట్టలేదు, దేవునితో పోరాడి గెలిచాడు, ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు జీవితం మారిపోయింది అక్కడ. ఏల్ అనగా దేవుడు, ఇస్రా అనగా పోరాడువాడు.
ఇశ్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇంత అద్భుతమైనటువంటి జీవితంలో నక్షత్రమైన ప్రభు ఉద్భవించాడు. ఈరోజు యాకోబు జీవితాన్ని నేను మీ ముందు పెట్టాను. యాకోబు లాంటి జీవితాలే ఇక్కడ చాలా ఉన్నాయి. నీవు నేను యాకోబు లాంటి వాళ్ళమే. యాకోబులాగే మోసం చేస్తున్నాం, యాకోబులాగే నటిస్తున్నాం, యాకోబులాగే తండ్రి దగ్గర నేను కూడా ఏశావునే అని చెప్తున్నాం, నీ కుమారుణ్ణి ప్రభువా అని చెప్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నాం కదా, ప్రతి క్రిస్మస్కి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను కూడా నీ కుమారుణ్ణి ప్రభువా అని స్టార్ కడుతున్నాం. ఇంటి ముందు స్టార్ కడుతున్నాం. కానీ నక్షత్రం ఉదయించాల్సింది మన గుండెల్లో ఉదయించాలి. ఎవరు ఈ నక్షత్రం? యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చినటువంటి ఆ నక్షత్రం. బిలాము జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సంగతిని. యాకోబులో నక్షత్రం ఉదయించును. ఒక అద్భుతమైన ప్రవచనం మాట్లాడుతున్నాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును. యాకోబు లాంటి మన జీవితాల్లో నక్షత్రమైన క్రీస్తు పుట్టాలి. ఎవరో ఈ క్రీస్తు నక్షత్రం తెలిసి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదవాలి. 15వ వచనం 16వ వచనం. సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క ఉన్నాను. వేకువ చుక్క అనగా నక్షత్రమై ఉన్నాను అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రకాశమానమైన నక్షత్రమును. ఆ నక్షత్రమైన ప్రభువు ఈరోజు మన జీవితాల్లో పుట్టాలి. నీకు తెలుసా, ఈరోజు నువ్వు నేను చాలాసార్లు యాకోబులాగే ప్రవర్తిస్తాం. బయటికి వెళ్ళినప్పుడు యాకోబు లక్షణాలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఈజీగా అబద్ధం ఆడతాం, ఈజీగా ఇతరులను మోసం చేస్తాం, ఈజీగా నటిస్తాం, ఈజీగా ఏదైనా చేసేస్తాం ఈజీగా. ఈరోజు యాకోబు లాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాం. యాకోబు లాంటి జీవితమే జీవిస్తున్నాం. ఎదిగో బిలాము ప్రవక్త తన తప్పు తెలుసుకున్నవాడే ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించినని. ఈ రాత్రి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం నీ జీవితంలో, నా జీవితంలో నక్షత్రమైన క్రీస్తు ఉద్భవించాలి. నక్షత్రమైన క్రీస్తు ఉద్భవించాలి. యేసయ్య మన జీవితాల్లో జన్మించాలి. యేసు ప్రభువారు మన బ్రతుకులకు వస్తే యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టుగానే పాపులమైన మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. తరిమే తరతరాల ఉరవడిలో ఉరిమే పరిసరాల సవ్వడిలో, తరిమే తరతరాల ఉరవడిలో ఉరిమే పరిసరాల సవ్వడిలో, నీ తోడే చాలని నేనీడే మేలని, నీ తోడే చాలని నేనీడే మేలని, నా తోడు నీవని నీ సాటి లేరని, నా తోడు నీవని నీ సాటి లేరని, యేసురాజనాలు నిన్ను చూడని, ధరలో నీలో నన్ను సాగని, యేసురాజనాలు నిన్ను చూడని, ధరలో నీలో నన్ను సాగని. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా. పాడదాం చప్పట్లు కొడుతూ, యేసయ్యా నా యేసయ్యా. యేసురాజనాలు నిన్ను చూడని, ధరలో నీలో నన్ను సాగని. పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు ఇటుకిలో పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటిలో నీ మాట చాలని, నీ బాట మేలని, నీ మాట చాలని, నీ బాట మేలని, నా పాట నీవని, నీ సాటి లేరని, నా పాట నీవని, నీ సాటి లేరని, యేసుర జనాలు నిన్ను చూడని, ధరలో నీలో నన్ను సాగని, యేసుర జనాలు నిన్ను చూడని, ధరలో నీలో నన్ను సాగని. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు, అందరూ చప్పట్లు. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం యాకోబులో పుట్టినట్టుగానే ఈరోజు నక్షత్రము అని పిలువబడుతున్న నా ప్రభు అయిన యేసయ్య మనలో ఉద్భవించాలి. అప్పుడే యాకోబు ఇశ్రాయేలుగా మారుతాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరు అయినా సరే ఒక్కసారి నిన్ను చెక్ చేసుకుంటే యాకోబు లక్షణాలే ఎక్కువ కనబడతాయి. ఈజీగా అబద్ధం ఆడుతాడు చూసావు యాకోబు, నేనే ఏశావుని అంటున్నాడు చూసావా, అలా చాలాసార్లు అబద్ధం ఆడతాం. చిన్న ప్రశ్న వేసి ప్రార్థన చేస్తాను. ఈరోజు అబద్ధం ఆడిన వారు ఎవరిని ఉంటే చేయి పైకి ఎత్తండి. నవ్వుతారేటి? ఈరోజు నేను అబద్ధం ఆడాను సార్ పొరపాటున అన్నవారు చేయి పైకి ఎత్తండి. ఓకే, అస్సలు పొరపాటున ఈరోజు అబద్ధం ఆడలేదు. నేను ఎప్పుడో పోయిన సంవత్సరం అనుకుంటున్నారేమో, ఈరోజే అడుగుతున్నాను. మర్చిపోయారండి అప్పుడే? లేదండి ఈరోజు అబద్ధం ఆడానండి పొరపాటున అన్న. పోలేదు లేదన్నవారు కొంతమంది రెండింటికి జవాబు చెప్పలేదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్నంత శుభం లేదంట. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకు వచ్చిన గొడవ? షాంపూ ఖర్చు లేకుండా, నూనె ఖర్చు లేకుండా, బోడుగుండు లేకుంటే బెటర్ అనుకుంటున్నారు కదా. చాలా తెలివిగా ఉన్నట్టున్నారు ఈ నంద్యాల ప్రాంతస్తులు. దేవునికి మహిమ కలుగునుగా. మెట్టుకు ఏదైనప్పటికీ నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావు అన్న సంగతి. ఎదుటి వారిని ద్వేషించడం, అసూయపడడం. నేను ఒక మాట చెప్పనా, నువ్వు ఎదుటి వ్యక్తికి ఏది కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది. వాడు నాశనం అయిపోవాలి అని కోరుకుంటే మొదట నాశనం నీ దగ్గరే స్టార్ట్ అవుతుంది. వాడు దీవించబడాలి అని ఎదుటి వ్యక్తి గురించి కోరుకుంటే ఆ దీవెన నీతోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఇశ్రాయేలుగా మారిన జీవితం, నక్షత్రం కలిగిన వాని జీవితం. అలా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నా యేసయ్య నక్షత్రంగా ఉదయించాలి. యాకోబులో నక్షత్రము ఉదయించింది. ఈ రాత్రి మనందరి జీవితాల్లో అలాంటి నక్షత్రమైన యేసయ్య ఉద్భవించును గాక. దేవుడు ఈ పరిచర్యను, పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలో తల్లు వంచి కళ్ళు మూసుకోనండి. ప్రియులారా, ప్రార్థన చేస్తాను. నా మాటలు ముగించాను. యాకోబు జీవితాన్ని మీ ముందు పెట్టాను. యాకోబు అనుకున్నాడు, నా రహస్య జీవితం ఎవరికి తెలియట్లేదులే అనుకున్నాడు. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా గురించి పూర్తిగా ఎరిగినవాడు తండ్రి. నీ ముందు క్రిస్మస్ ఉంది. నీకు తెలుసు ఈరోజు క్రిస్మస్ జీవితం ఎలా ఉంటుందో పరిస్థితి నీకు తెలుసు. అయ్యా, నన్ను కనికరించని ఒక్క మాట అడుగు. యాకోబులాగా బ్రతుకుతున్నానయ్యా. చాలాసార్లు నా జీవితంలో నిన్ను కాదని పరిగెత్తుకుని వెళ్తున్నాను. బిలాములాగా లోకమును ఆశిస్తున్నాను. యాకోబులాగా బ్రతుకుతున్నాను. అయితే నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని ప్రవచించావు నీ దాసుని ద్వారా. నాలో నక్షత్రం ఉద్భవించాలి. నేను ఇశ్రాయేలుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా.
ఏది లేదురలోకాన, ఏది మిన్న ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్న యేసు కన్నా ఏది లేదురలోకాన, ఏది లేదురలోకాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది మిన్న ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్న యేసు కన్నా ఏది లేదురలోకాన, ఏది లేదురలోకాన. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. అన్నా ప్రార్థనలో ఉన్న ఆశయం ఎంతో మిన్నా. అందలమెక్కుట తగదన్నా, అంగలార్చుటయే మిన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్న యేసు కన్నా ఏది లేదురలోకాన, ఏది లేదురలోకాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్న యేసు కన్నా ఏది లేదురలోకాన, ఏది లేదురలోకాన. దయగల తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు వృధాగిపోకుండా ప్రతి హృదయంలో నాటబడి భాగ్యం ఇవ్వండి. నన్ను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుడు జాన్ గారు చేస్తున్న పరిచర్యను, వారి కుటుంబాన్ని, చేరువచ్చిన ప్రతి బిడ్డల కుటుంబాన్ని నిశ్చయముగా మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబములో నీవు నిజముగా ఉదయించినట్లు కృప చూపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఇంతవరకు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దైవజనం ద్వారా మనమందరం కూడా విన్నాం. నిజమే చేసండి. హలో హలో
పవర్ కింద ఉంది కదా. ఇంటికి వచ్చింది పవర్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దేవుని దాసుల ద్వారా అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనమందరం విన్నాం. మరి నిజమే యాకోబులో నక్షత్రం ఉదయించినట్లుగా యాకోబు లాంటి జీవితం కలిగినటువంటి మనలో కూడా నక్షత్రం ఉదయించాలని, యేసయ్య మనలో ఉదయించాలనేటువంటి మరి చాలా మంచి విషయాన్ని మనం ఈ రాత్రి కాల సమయం ముందు విన్నాం. మరి అలాగున మనమందరం కూడా జీవించాలని ప్రభు నామమున మరొకసారి మీకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి స్థానిక సంఘస్థులు సిస్టర్